అంబటి రాంబాబు పెద్ద అటెన్షన్ సీకర్ అండి వీడికి లేదంటే కుక్కకి తేడా లేదు. కుక్కతో ఒక వంకర అన్నట్టే ఉంటుంది వీడి బుద్ధి అంతా కూడా. పెద్ద అటెన్షన్ సీకర్ అనమాట. ఇప్పుడు నిన్ను కార్యకర్తలు, వేరే పార్టీ కార్యకర్తలు లేకపోతే ప్రజలే అపోజ్ చేస్తున్నారు అనుకో, నువ్వు సమాధానం చెప్పాలి. ఎందుకంటే నువ్వు గత ప్రజాప్రతినిధివి, ఒక ఎక్స్ మినిస్టర్వి. నువ్వు చేసే కార్యక్రమాన్ని వాళ్ళు అపోజ్ చేస్తున్నారంటే మీరేదో వాళ్ళు మిమ్మల్ని నమ్మట్లేదు, వాళ్ళకి ఎందుకు అడ్డుకుంటున్నారనో లేకపోతే అడ్డుకునే హక్కు మీకు లేదనో, రాజ్యాంగంలో మాకు కూడా కొన్ని కార్యక్రమాలు చేసుకునే ఇది ఉంది, కల్పించింది, రాజ్యాంగం కల్పించిందనో ఈ రకంగా చెప్పడం నాయకుడి యొక్క లక్షణం. కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ చిల్లర వాళ్లే ఉంటారు. ఈ చిల్లరగాళ్లు ఉన్నారు కాబట్టే 151 నుంచి 11కు వచ్చేశారు. అయినా వీళ్ళ బుద్ధి మారుతుందా? మారదు. మైకులు మనకు ఎదురుకుండా గొట్టం ముందు పెడుతున్నారంటే లాబూతులు, లేకపోతే ఆ పార్టీ యొక్క అధినాయకులనో లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులనో పట్టుకుని ఇదే దరిద్రం. ఈ దరిద్రాన్ని ఎన్నేళ్ల నుంచి మమ్మల్ని చూడమంటారు నాకు అర్థం కావట్లేదు. కొన్ని స్ట్రాంగ్ చట్టాలు తీసుకురావాలండి. ఇలాంటి ప్రజాప్రతినిధులుగా ముసుగేసుకున్న వాళ్ళందరూ ఇలాంటి యాంటీ పార్లమెంటరీ వర్డ్స్ వాడుతున్నారు అంటే అర్జెంట్గా ఈ వెధవల్ని బర్తరఫ్ చేయడమో లేకపోతే అసలు వీళ్ళకి కనీసం ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా కల్పించకుండా పరిస్థితులు వస్తేనే రాష్ట్రంలో కొద్దో గొప్ప మంచి వాళ్ళు అనేవాళ్ళు నాయకులుగా మనల్ని పరిపాలిస్తారు. లేదంటే చూసారుగా వైఎస్ఆర్సీపీ అనే చిల్లర పార్టీలో ఉండే చిల్లర నాయకులంతా ఏ రకంగా ఉంటారో అలాంటి వెధవలే వచ్చి మనకి సమాజంలో మనల్ని పరిపాలించే పరిస్థితి వచ్చింది అనుకోండి, ఇంకా అత్యంత దరిద్రంగా మన సమాజం తయారవుద్ది అనమాట. సో అది పరిస్థితి. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే, అరే అంబటి రాంబాబు, నువ్వు బూతులు తిట్టేసినంత మాత్రాన నువ్వు పెద్ద నాయకుడువో లేకపోతే పోటుగాడువో అనేది కాదు. నీకు దమ్ము ఉంటే నువ్వు ఏదైతే టాపిక్ గురించి ఈరోజు పుడింగిలా బయలుదేరావో దాన్ని నిరూపించుకోండి. ఈ రోజు ఏదో సుప్రీంకోర్టు వంక అడ్డం పెట్టుకుని ఈ రోజు మేమంతా పెద్ద పతిత్తులు అని చెప్పుకుంటున్నారు. అస్సలు నెయ్యే కలపలేని పరిస్థితి ఉంది. మరి ఏ నెయ్యి తీసుకొచ్చి ఎక్కడి నుంచి కలిపారు అనేది తర్వాత వస్తాయి. రావాల్సిన వ్యవహారాలన్నీ తర్వాత వస్తాయి. అప్పుడు ఏ రకమైన బూతులు మీ నోట్లోంచి వస్తాయో లేకపోతే ప్రజలందరూ కలిపి మిమ్మల్ని అలా బూతులు తిట్టాలో అప్పుడు చూసుకుందాం. అంతేగాని నోరుంది కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అడ్డంగా తీస్తే కొడకా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మళ్ళీ ఇదే ఎమోషన్తో బయటకు వస్తే నేను 4 కోసేంత వరకు వస్తారు, చూసుకో.